హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో ఏంటంటే ఫస్ట్ నేను ఛానల్ పెట్టిన కొత్తలో నేను చేసిన మిస్టేక్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో మనకు తెలిసిన వాళ్ళతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, రిలేటివ్స్తో కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కానీ, లేదంటే వాళ్ళ ఫోన్ తీసుకొని మనం సబ్స్క్రైబ్ చేయడం కానీ, ఇటువంటి మిస్టేక్స్ అయితే మీరు అస్సలు చేయొద్దు. ఎందుకంటే మనం ఛానల్ పెట్టినప్పుడు మనం వీడియో అప్లోడ్ చేస్తాం కదా, అది ఫస్ట్ మనం వీడియో పెట్టిన తర్వాత ముందు మనం చేయించుకున్న సబ్స్క్రైబర్స్ తోటి వాళ్ళకి 10 మందికి మనం వీడియోని అనేది పంపిస్తుంది యూట్యూబ్ అనేది. వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళు మన వీడియోని క్లిక్ చేస్తేనే ఎదరికైతే పుష్ చేస్తుంది యూట్యూబ్ అనేది. ఈ విధంగా మన వీడియోస్ని అయితే కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. నా విషయంలో అయితే నేను ఫస్ట్ చేయించుకున్న సబ్స్క్రైబర్స్ అయితే వీడియోని అయితే క్లిక్ చేసేవారు కాదు. అలా క్లిక్ చేయకపోవడం వల్ల వ్యూస్ అనేది రాదు మనకి. వాళ్ళు చూస్తేనే ఇంకా ఎదరికైతే వీడియో పంపిస్తుంది యూట్యూబ్ అనేది. ఆ విషయం అయితే నాకు తెలియక నేను రిలేటివ్స్ తోటి, తెలిసిన వాళ్ళతోటి సబ్స్క్రైబ్ అయితే చేయించుకున్నాను. తర్వాత ఇలాగా పంపించకపోతే మనకు వ్యూస్ రాకపోతే మనకు వీడియో మీద ఇంట్రెస్ట్ ఉండదు, అసలు వీడియో చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. అలా ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల నేనైతే 2 years అయితే ఛానల్లో వీడియోలు పెట్టడం అయితే ఆపేశాను. తర్వాత నాకు ఇలా అని తెలిసింది, ఫస్ట్ మనము సబ్స్క్రైబ్ చేయించుకున్న వాళ్ళకే యూట్యూబ్ అనేది పంపిస్తుంది, వాళ్ళు క్లిక్ చేస్తేనే ఎదరికి వెళ్తుంది అన్న విషయం నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిన తర్వాత నేను ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ మంత్ అయితే నాకు 1000 సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు. నేను చేసిన తప్పు మీరు చేయొద్దని మీతో అయితే చెప్తున్నాను. కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళు అయితే ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు. మీ పని మీరు చేయండి, మీ వీడియోస్ మీరు పెట్టుకోండి. ఏ వీడియో పెడతారో ఆ వీడియో పెట్టండి. మీ వీడియో ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళైతే లైక్ చేస్తారు, కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అది జెన్యున్గా చేసుకున్న వాళ్ళైతే మన వీడియోస్ ఎప్పుడు వెళ్ళినా కానీ, నోటిఫికేషన్ వాళ్ళకి ఎప్పుడు వెళ్ళినా కానీ వీడియోస్ని అయితే క్లిక్ చేస్తారు. కాబట్టి ఇంకా యూట్యూబ్ అనేది ఎదురుకు పంపుతుంది, వ్యూస్ కూడా బాగా వస్తాయి. మనం చేయించుకున్న వాళ్ళైతే వాళ్ళు చేయరు. వీళ్ళకి ఏదైనా యూజ్ అవుతుందేమో అన్న కొంతమంది అయితే వీళ్ళకి ఏదో కలిసి వస్తుంది, వీళ్ళకి ఏదో యూజ్ అవుతుందని కొంతమంది క్లిక్ చేయరు. అలా క్లిక్ చేయకపోవడం వల్ల మన ఛానల్ అనేది గ్రో అవ్వదు, ఎదురుకు వెళ్ళకపోవడం వల్ల మనకైతే ఇంట్రెస్ట్ అన్నది ఉండదు, వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే మనం ఏ వీడియో అయితే పెడుతున్నామో ఆ వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ అయితే వేసుకోవాలి. క్లారిటీగా ట్యాగ్స్ వేసుకొని మనం ఏంటంటే ఏదైనా ఒక కుకింగ్ వీడియో పెట్టాలనుకుంటే ఫుడ్ అని హ్యాష్ అని వేసుకొని అది నాన్ వెజ్జా, వెజ్జా అలాంటివన్నీ ట్యాగ్స్ అన్నీ వేసుకోవాలి కంపల్సరీగా. తర్వాత థంబ్నెయిల్ అనేది క్లారిటీగా పెట్టుకోవాలి. మనం ఏ వీడియో అయితే పెట్టామో దానికి సంబంధించిన థంబ్నెయిల్ అయితే పెట్టుకోవాలి. యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు వీడియోస్ని స్వైప్ చేస్తూ ఉన్నప్పుడు మన థంబ్నెయిల్ అనేది వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండాలి. దీంట్లో ఏదో ఉంది ఇంట్రెస్టింగ్గా ఓపెన్ చేద్దాం అన్నట్టు ఉంటే వాళ్ళు ఓపెన్ చేస్తారు. మనం ఫస్ట్ అయితే నేను థంబ్నెయిల్ కూడా పెట్టడం నాకు రాదు, వచ్చేదే కాదు. నేను థంబ్నెయిల్ కూడా పెట్టేదాన్ని కాదు, అందుకైతే వ్యూస్ అయితే వచ్చేవి కాదు అసలు. మీరైతే అలాగా కాకుండా మంచిగా నీట్గా థంబ్నెయిల్ అయితే పెట్టుకోండి. తర్వాత డిస్క్రిప్షన్లో అయితే మనం ఏ వీడియోకి సంబంధించి పెట్టామో దానికి సంబంధించింది అయితే క్లారిటీగా రాయండి. ఇవి చేయడం వల్ల మన వీడియోస్ అయితే ముందుకు వెళ్తాయి. తర్వాత మనకు కూడా వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. మన ఛానల్ అన్నది తొందరగా గ్రో అవుతుంది, సబ్స్క్రైబర్స్ తొందరగా పూర్తవుతారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్ అనేది చేస్తూ ఉంటే మనకి షార్ట్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ అనేది ఫాస్ట్గా వస్తారు మనకైతే. నేను చేసిన మిస్టేక్స్ అన్నీ తెలిసిన తర్వాత మిస్టేక్స్ అనేది సరిదిద్దుకున్న తర్వాత నాకైతే 1000 సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు. మీరు కూడా ఈ మిస్టేక్ చేయొద్దని నేను చెప్తున్నాను. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.